తులసి, సుఖం అనేది సుఖాల నుంచి రాదు, బాధల నుంచే సుఖాలు వస్తాయని రాఘవ జీవితాన్ని చూస్తేనే అర్థమవుతుంది. వాడికి కష్టాలు బాధలు వచ్చాయని మీరేం చేతులు కట్టుకుని కూర్చోలేదు కదండి. సుహాసిని ఇంట్లోకి రావడానికి మీరు కూడా పర్మిషన్ ఇవ్వబట్టేగా వాడు సుఖంగా ఉన్నాడు. మనిషిగా జన్మెత్తిన తర్వాత ఇక్కడ బాధలు సమస్యలు తప్పవు తులసి. బాధలన్నింటినీ బంధువులు అనుకుంటేనే మనం బతకగలం. ఏంట్రా మాధవ్ అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు? నాన్న, నేను మీకు విషయం చెప్పాలని వచ్చాను. చెప్పడానికి ఎందుకురా సంకోచిస్తావు? ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. అదేంట్రా ఎన్నడూ లేనిది ఈ రోజు కొత్తగా? మీ నాన్నగారితో మాట్లాడాలా వద్దా, చెప్పాలా వద్దా అని ఎందుకురా బాధపడుతున్నావు? చెప్పడానికే కదా వచ్చావు. చెప్పే విషయం అయితే చెప్పు. ఒరే మాధవ, ఇప్పటికే నువ్వు కొన్నంత భారాన్ని మోస్తున్నావు. ఇంకా బాధల్ని దాచుకుంటే అవి మోయలేనంత భారంగా మారతాయి. పర్వాలేదు, ఏంటో చెప్పరా. సుహాసినితో తన బిడ్డకి తండ్రి ఎవరో మీరు చెప్పొద్దని చెప్పారంట. చెప్పరా. ఇంకా నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో అన్నీ చెప్పేయి. అంతే నాన్న, ఇంతకంటే ఏం లేదు. కానీ మీరలా చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. ఏరా, మీ నాన్న చెప్పిన మాటల్ని తప్పు పడుతున్నావా? నేను తప్పు పట్టడం లేదమ్మా. సుహాసిని ఉన్న కండిషన్ ఏంటో మీకు తెలుసు కదా. తన ఆరోగ్యం బాగలేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా తనని బాధ పెట్టడం దేనికి? పాప తండ్రి అన్నయ్య అనే విషయం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. ఒరే మాధవ, తీపి తిని తెచ్చుకున్న అనారోగ్యాన్ని చేదు మింగి పోగొట్టుకోవాలి. తీపి తిన్నంత మాత్రాన బతుకులో ఆనందం రాదురా. అర్థం కాలేదు కదా. సుహాసిని మీ అన్నయ్య విషయంలో తీపి, కానీ ఈ ఇంట్లో ఆల్రెడీ అలేకే లాంటి చేదు కూడా ఉంది. ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వన్నట్టు ఆ పాపకు తండ్రి రాఘవే అని ఎప్పటికైనా తెలియాల్సిందే. నిజమే, కాదన్ను. కానీ నేను ఆ మాట అనేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడానురా. నాన్న, మిమ్మల్ని నేను ప్రశ్నించడం కోసం రాలేదు. మీ నుంచి వేరే ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ కోసం రాలేదు. తప్పైతే క్షమించండి నాన్న. హే రే మాధవా, ఏంట్రా అది? నా కొడుకేంటో నాకు తెలుసురా. కానీ మాధవ, నేను సుహాసినితోటి ఆ విధంగా మాట్లాడిన తర్వాత అలా ఎందుకన్నానా అని చాలా బాధపడ్డాన్రా. మరి ఎందుకు నాన్న అలా మాట్లాడావు? దానికి ఏదైనా కారణం ఉందా? ఉందిరా మాధవ. అమ్మా కృష్ణ, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? పెదనాన్న, నేనొక విషయం అడుగుతాను, చెప్తారా? నేను నీకు పెదనాన్న కాదురా, మీ నాన్నను. ఈ విషయం నీకు ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి? మీ అమ్మ నేను ఒక మాట అనుకుని నీకు చెప్పేస్తానన్నా. ఏంటమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు? మా నాన్నెవరు పెదనాన్న? అవును పెదనాన్న, మా నాన్న ఎవరు ఎవరు అని అందర్నీ అడిగాను, కానీ మిమ్మల్ని మాత్రం అడగలేదు. మా నాన్నెవరో కనీసం మీరైనా చెప్తారా? చెప్పండి పెదనాన్న, మా నాన్నెవరు? మీకు కూడా తెలీదా? మీకు నాన్నున్నాడు కదా, మరి నాకెందుకు నాన్న లేడు? నాకు నాన్న కావాలి కదా, అందుకే మీతో చెప్తున్నాను. మా నాన్నని తీసుకొస్తావా పెదనాన్న? అసలు నాకు నాన్న ఉన్నాడా? నీకు నాన్న ఉన్నాడమ్మా.
అవునా పెదనాన్న? నీకు తెలుసా మా నాన్నెవరో?